ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన మార్గముల గురించి ఆలోచన చేసినప్పుడు అవి ఎంతో రమ్యమైనవి, ఘనమైనవి, విలువైనవి. ఆ మార్గాల గుండా నడిచేటువంటి వారందరూ కూడా ధన్యులు. యోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడ్ల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. ఈ యొక్క మాటలు యెహోషువ నమ్మినప్పుడు దాని ప్రకారంగా చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. యెహోషువలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే అది తనకి చేతనైనా చేత కాకపోయినా ప్రభు చెప్పినట్టుగా చేయడం ద్వారా అది మంచిదని అతను గ్రహించుకున్నాడు. అందుకే మోషే అతనికి ఒక విషయాన్ని చెప్పినప్పుడు, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అని మోషే చెప్పిన వెంటనే అతడు ఆ మాటను చేయడం నిర్ణయం చేసుకున్నాడు. అతనికి యుద్ధం వచ్చో రాదో తెలియదు కానీ అతను చేయడం ప్రారంభించాడు. ఏ శత్రువు కూడా వారికి వ్యతిరేకంగా నిలబడలేకపోయారు. యెహోషువ జీవితంలో ప్రతిదాన్ని నమ్మకంగా చేయడం అనే దాని గురించి స్పష్టమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, చివరికి అతనికే బాధ్యత అప్పగించబడింది. సంఖ్యాకాండము 27 చూసినప్పుడు కాపరులేని గొర్రెల వలె ఉండకుండా ఉండాలి కాబట్టి తన స్థానంలో ఎవరైనా ఉండాలని మోషే దేవుడిని అడిగినప్పుడు, దేవుని ఆత్మను పొందినటువంటి వాడైన వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు యెహోషువ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒక నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఏలియాజరు ఎదుట సర్వసమాజం ఎదుట అతను నిలవబెట్టి వారి కనులు ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలు సర్వసమాజము ఆయన మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఏలియాజరు ఎదుట అతను నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరి తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ అనగా సర్వసమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరుపుచుండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఏలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞించాను. ఇది కేవలం నువ్వు బహుగా ఫలించాలని ప్రభు అయితే ఇతరులను కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన తర్వాత అనేక మందిని అభిషేకించాడు. రాత్రంతా అతను మేలుకొని ప్రార్థన చేశాడు. ఉదయకాలనే లేచి అనేకులకు పేర్లు పెట్టి వారిని పరిచర్యకు నియమించడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ప్రభువులో ఎంతో కాలం నడవచ్చు, కానీ ఒక దినాన్ని దేవుడిని అభిషేకించుకొని ఆయన మహిమ కొరకు సిద్ధపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడి దినాన ఉంచాలని, నువ్వు బహుగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక యెహోషువ 1:8 ప్రత్యేకంగా యెహోషువకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన ప్రకారము వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడ్ల నీవు మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించగలవని ఆజ్ఞాపించబడింది. దాన్ని యెహోషువ చేశాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు గుర్తించు, నువ్వు ఎంతగా ప్రయాసపడినప్పటికీ కూడా కేవలం నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, కానీ ఈరోజు దేవుని మహిమ కొరకు నిన్ను సిద్ధపరచుకొని ఆయన మార్గంలో పరిగెత్తడం ద్వారా నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, నువ్వు ఉండేటువంటి ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులను దేవుని రాజ్యంలో నడిపించే వ్యక్తిగా ఉండి దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావు. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఏదైనా వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించేలాగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధి నాయన తోడుగా ఉంచి కృప చూపించమని బలపరిచి ఈ లేఖనాల యొక్క సన్నిధి వారిలో కుమరించబడుతుండగా ఆలోచన తలంపులో కుదురుబాటు కలిగించి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.